మన కాలేజీ యాజమాన్యం నిర్వహిస్తున్న ఈ పాటల పోటీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసిన సమీరా భరద్వాజ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సమీరా గారు పదండి. థ్యాంక్ యూ. మేడం, మీరు సింగర్ గా పాపులర్, అలాగే రీల్స్ లో కూడా. అసలు సింగర్ అవ్వాలని మీరెప్పుడు అనుకున్నారు? ఆ ప్రస్థానం గురించి కొంచెం చెప్తారా? షూర్. థ్యాంక్ యూ మేడం. డాక్టర్ అవ్వాలని యాక్టర్ అయ్యాను, ఇంకేదో అవ్వాలని ఇంకేదో అయ్యాను, ఇలాంటివేవి నేను చెప్పను. యాక్చువల్గా చిన్నతనం నుంచి నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అని అడిగితే చెప్పలేను, ఇష్టం అంతే. నా ఇంట్రెస్ట్ని తెలుసుకుని మా మదర్ నాకు ఎగ్జాక్ట్గా 3 years అనుకుంటా ఆ టైంలో నన్ను ఒక సంగీతం టీచర్ దగ్గర జాయిన్ చేశారు. పాటలు నేర్చుకున్నాను. అలాగే ఎదిగే వయసులో గొంతులో వచ్చిన మార్పుల వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ తర్వాత ఏమైందంటే ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి విన్నర్ అవడం జరిగింది. ఆ తర్వాత నేను సినిమాల్లో పాటలు పాడడం మొదలుపెట్టాను. ఇప్పుడు మీ అందరితో సింగర్ అనిపించుకుంటున్నాను. మేడం, మీకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టమని చెప్పారు. సో సింగర్ అవ్వాలనుకున్నారు, ఇప్పుడు సింగర్ అయ్యారు. మరి ఈ రీల్స్? యాక్చువల్గా ఇది అనుకుని చేసింది కాదు. ఏదో సరదాగా నా ఆనందం కోసం చేస్తే అది నాకు పాపులారిటీ తెచ్చిపెట్టింది, అంతే. ఇట్స్ అ గాడ్స్ గిఫ్ట్. మేడం, మా అందరి కోసం మీ మధురమైన గొంతుతో ఒక మధురమైన పాట పాడండి. షూర్, తప్పకుండా. చాలా బాగుంది. ఈ పాటల పోటీలో మొదటి రౌండ్ పూర్తయింది. మేడం, కంటెస్టెంట్స్ అందరూ ఒక్కసారి స్టేజ్ మీదకి రండి. మొదటి రౌండ్లో కొంతమంది బాగా పాడారు, కొంతమంది చూస్తే ప్రాక్టీస్ ఇంకా సరిపోలేదేమో అనిపించింది. అంటే స్టార్టింగ్ డేస్లో నేను చేసిన మిస్టేక్సే వాళ్ళు చేశారనుకోండి, అంతకుమించి ఏం లేదు. అయితే బాగా పాడిన వాళ్ళలోంచి తీసుకుంటే, నీ పేరేంటి? నిన్నే. ఎస్, అక్షిత మేడం. యాక్చువల్లీ తను మా ఫ్రెండ్ డాటర్ మేడం. ఓ ఓకే. అక్షిత, నీ వాయిస్ చాలా బాగుంది. నోట్స్ అన్నీ పర్ఫెక్ట్ గా పాడావు. మొదటి రౌండ్ లో టోటల్ గా 10 members పార్టిసిపేట్ చేస్తే ఇందులోంచి 5గురిని ఎలిమినేట్ చేసి 5గురిని నెక్స్ట్ రౌండ్ కి పంపిస్తున్నాం. నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే వాళ్ళు అక్షిత, పల్లవి. థ్యాంక్ యూ మేడం.
అయినా తేజస్వి అండ్ రేవన్. అయినా నీ వాయిస్ చాలా బాగుంది అక్షిత. కానీ పల్లవి వాయిస్ ఇంకా బాగుంది. కానీ జడ్జి నీ వాయిస్ మెచ్చుకుంది కదా. అక్క అరే వచ్చావా? అక్షిత ఫస్ట్ రౌండ్ లో విన్ అయిందిరా. అవునరా, జడ్జ్ కూడా తన్ని అప్రిషియేట్ చేసింది. అవునా? అది సరే అక్క, హెడ్ఏక్ అన్నావు కదా, తగ్గిపోయిందా? ఆ, ఆ, అది ఎక్కడ తగ్గిందిరా? అక్షిత గెలిచిందన్న ఆనందంలో ఆ బాధను మర్చిపోయాను. టాబ్లెట్లు ఇవ్వు. ఫ్రెండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. అక్షిత, అక్షిత, రే ఏంటి బ్రో అడ్డుగా? రే, నువ్వు ఇదే స్పీడ్లో వచ్చి పొరపాటున అక్షితను గుద్దావనుకో, తను వెళ్ళి గోడకి పోస్టర్లా అతుక్కుపోద్ది. అత్తవా నువ్వు నీ కామెడీలు? నేను అక్షితని అప్రిషియేట్ చేయడానికి వచ్చాను. తప్పుకో అక్షిత, నువ్వు చాలా బాగా పాడావు అక్షిత. నాకు తెలుసు సెకండ్ రౌండ్ లో ఏంటి, ఫైనల్ రౌండ్ లో కూడా విన్ అవుతావు. నా పూజలు ఫలించాయి. కంగ్రాట్స్, కంగ్రాట్స్ అక్షిత, కంగ్రాట్స్. రే, సారీ అక్షిత, నువ్వు పాడేటప్పుడు నేను మిస్ అయ్యాను. అవును, నేను పాడేటప్పుడు లేకుండా ఎక్కడికి వెళ్ళావు? అంటే అక్కకి హెడేక్గా ఉందని చెప్పి టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళాను.